రోడ్డెక్కిన వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం ద్వారా క్షేమంగా గమ్యాన్ని చేరుతారని మేడ్చల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు మేడ్చల్ ట్రాఫిక్ సిఐ మధుసూదన్ తెలిపారు. బుధవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో స్థానిక మీడియా ప్రతినిధులతో సిఐ మధుసూదన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని, చేపడుతున్న కార్యక్రమాలు మీడియా ద్వారా ప్రజల్లోకి చేరి అవగాహన తీసుకురావాలని కోరారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బ్రహ్మం రోడ్డు భద్రతా వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై పాడిన పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పోలీసు సోదరుడు బ్రహ్మం పాడిన పాట ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద పోయేవాళ్ళు రోడ్డు మీద క్రాస్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయకుండా రోడ్డు మీద ఎక్కడైతే మనం పోవాలనుకుంటామో యూటర్న్లు ఉన్నాయో, సిగ్నల్స్ ఉన్నాయో, అర్థమైందా, పెడెస్ట్రేషన్ వాక్ వేస్ నడిచేయడానికి దారి ఎక్కడైతే ఇచ్చిరో అక్కడే క్రాస్ చేయాలి. మనం ఏం చేస్తాము, మధ్య మధ్యలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పోతాము. అట్లా ఎప్పుడు కూడా పోవద్దు. ఎందుకంటే రోడ్డు మీద పోయేటప్పుడు వాహనాలు స్పీడ్గా వస్తుంటాయి కాబట్టి మన నడిచే వాహనం స్పీడ్కి మన స్పీడ్కి వాహనం స్పీడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ టైంలో మనం 2 స్టెప్పులు ముందలేదనుకో అదే స్పీడ్లో వచ్చిన వెహికల్ ఏమవుతుంది, మనకు తగిలే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదం జరిగినప్పుడు మనం ఇంకా పెద్ద పెద్ద ఇన్సిడెంట్ అవకాశం ఉంది, చనిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకోసం రోడ్డు మీద ఎక్కడైనా క్రాస్ చేసేటప్పుడు ఒకవేళ కంపల్సరీ అన్ని చోట్ల పెడెస్ట్రేషన్ సిగ్నల్స్ లేవు కాబట్టి దాటాలనుకున్నప్పుడు ఒక 5-6 ఒక 10 మంది కలిసి ఒక్కసారి చేతులు కూడా చూపిస్తూ అవతల వాళ్ళని వాహనాలని స్లోగానే చూపిస్తూ అప్పుడు క్రాస్ చేస్తారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పోతారు కాబట్టి, అంటే ఒక జనం లెక్క 100 పోతారు కాబట్టి వాడు కూడా ఏం చేస్తాడు, స్పీడ్ కంట్రోల్ చేసుకొని పోతాడు. అర్థమైందా? అదేవిధంగా 2 వీలర్స్, ఎందుకంటే నేను ఎందుకు పాదచారుల గురించి చెప్తున్నంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ మంది చనిపోతున్నారు, లేకపోతే కాలో చెయ్యో ఇరుగోపోతున్నారు. అర్థమైందా? రెండోది వచ్చేసి బైక్ నడి పెట్టే వాళ్ళకు ఎటువంటి సేఫ్టీ లేదు. మన సేఫ్టీ గురించి మనం హెల్మెట్ పెట్టుకుంటాం, అవునా కదా? ముందర రోడ్డులో గుంత ఉన్నా లేకపోతే చీకటి అవ్వకపోయినా మనం తాగి డ్రైవింగ్ చేసినా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా ఏమవుతుంది, స్కిడ్ అయ్యి పడిపోయింది. నిన్న ఇక్కడ మన అపెరల్ పార్క్ ఉంది కదా, మైసమ్మ గుడి దగ్గర 2 పిల్లలు KTM బైక్ మీద పోతూ నైట్లో 1 గంటప్పుడు పోతూ స్కిడ్ అయ్యి చనిపోయినారు. ఒక అబ్బాయి చనిపోయినాడు. ఆయన ఏం చేసిండు, స్పీడ్ పోయినాడు. అర్థమైందా? స్పీడ్ పోయిండు, చీకెట్ల మూలమడత అవ్వలేదు, ఆడ ఏం అవ్వలేదు, ఆయన కన్ను మడత ఏం చేసిండో తెలియదు కదా మనకు. పోయి చాలా ఓవర్ స్పీడ్లో కంట్రోల్ కాక చెట్ల గుద్దుకొని గుంటలు పడి చనిపోవడం జరిగింది. అదే మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మానవ తప్పిదాల వల్లనే ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నాం. ఎందుకంటే రోడ్డు ఎక్కడ క్రాస్ చేయాలో అక్కడ క్రాస్ చేస్తే వెహికల్స్ వాళ్ళు కూడా రూల్స్ పాటిస్తారు, ఆగుతారు. ఎక్కడ పడితే అక్కడంటే వాళ్ళు ప్రతిదారి మరి వాడు ఆక్కుండా పోతే వాడు చేరాల్సిన గమ్యం కూడా చేరాలి కదా. అందుకోసము 2 వీలర్ వాళ్ళు ఏంటంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ అన్ని పెట్టుకోవాల్సిందే. వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ముందర కూర్చున్న ఆయనకు ఆయన తెలుసు కింద పడితే హెల్మెట్ అనేది, బట్ వెనక కూర్చున్న ఆయనకు లేకపోతే నేను వెనక కూర్చున్న పిల్లగాడే చనిపోయినాడు, ఆయనకు కూడా తగులుతుంది. అంటే ఎంతలో కొంత మనం హెల్మెట్ పెట్టుకొని ఆ క్లిప్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే హెల్మెట్ మన తలకాయ పై నుంచి ఎగరదు. అది కింద పడ్డప్పుడు మన బాడీలో మెయిన్ మన దగ్గర పాదచారులకు గౌరవం ఇస్తూ పాదచారులు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులు డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాను. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా ఎవరైనా ఎదురున్న వాహనం వెళ్తున్నప్పుడు రోడ్డు క్రాస్ అయ్యే టైంలో మనం స్పీడ్ తగ్గించుకొని కూడా వాళ్ళు రోడ్డు క్రాస్ చేసిన తర్వాత వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇది కూడా ట్రిపుల్ రైడింగు, గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ మీద ఓవర్ రైడింగు, ఓవర్ స్పీడు, ఇలాంటి వయలేషన్స్ ఎవరు కూడా చేయకుండా నా పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ భారతదేశంలో మన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రమాదాల సంఖ్యను తగ్గియాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయాన్ని
మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులు